నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో మనకి సంతానం కోసం, పిల్లల బాగోగుల కోసం చేసుకునే ముఖ్యమైన పండుగలలో పోలాల అమావాస్య ఒకటి. అయితే ఈ పోలాల అమావాస్యకి కంద మొక్కను పెట్టి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఆనవాయితీ లేనివారు, కంద మొక్క దొరకని వారు మరి ఈ పోలాల అమావాస్యని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండాలా, ఈ పోలాల అమావాస్య ఏ రోజున వచ్చింది, ఈ అమావాస్యకి కుదరకపోతే మళ్ళీ ఈ పూజని ఎప్పుడు చేసుకోవచ్చు, ఏ అమావాస్యకి చేయవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అయితే కంద మొక్కను పెట్టి ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే కంద మొక్కని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా అలంకరించాలి, పసుపు కొమ్ము ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఒక వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మరి ఆనవాయితీ లేని వారి కోసం చూపిస్తున్నాను, అలాగే కంద మొక్క దొరకని వారి కోసం చూపిస్తున్నాను. కాబట్టి ఈ విధమైన చిన్న కందదుంపను తెంచుకోండి. ఇది చిన్నదైనా ఈ విధంగా సరిపోతుంది. ఈ కందదుంపను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని, సాధ్యమైనంత వరకు కందదుంపను తెచ్చేటప్పుడు చుట్టూ పిలకల్లాగా ఉన్న దుంప తెచ్చుకుంటే మరీ మంచిది. ఎందుకంటే కందదుంప వల్ల ఎన్ని పిలకలైతే చుట్టుపక్కల ఆ కందదుంపకు ఉంటాయో అన్ని చెట్లు మొలుచుకొస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మన వంశం కూడా వృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఈ కంద మొక్కకి, కందదుంపకి పూజ చేయడం ఈ పోలాల అమావాస్యకి అందుకు ప్రత్యేకత అనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు కందదుంప తెచ్చినప్పుడు చిన్న పిలకలు వేలులాగా ఉంటే తెచ్చుకోండి. తర్వాత అవి మట్టిలో పెడితే ఎన్ని మొక్కలైతే వస్తాయో మన పిల్లల వృద్ధి కూడా అంత బాగా జరుగుతుందని ఒక నమ్మకం. ఇక ఆ తర్వాత మనం పోలాల అమావాస్యకి గౌరీదేవిని పూజ చేయడం ఆనవాయితీ కనుక ఇక్కడ పసుపు గౌరీదేవిని కూడా నేను పెట్టుకొని తమలపాకులతో చక్కగా అమ్మవారిని కూడా అలంకరించుకుంటున్నాను. మీరు కందదుంప కూడా తెచ్చుకొని, బాగా మట్టిగా ఉంటుంది కదండి, అది భూమిలో పెరుగుతుంది. ఆ కందదుంపని తెచ్చుకొని బాగా వాష్ చేసుకుని ఒక 2-3 సార్లు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ కందదుంపని కూడా ఈ విధంగా అలంకరించండి. మీరు ఒకవేళ కందదుంప కూడా దొరకలేదు అని అనుకున్నా, కంద మొక్క దొరకలేదు అనుకున్నా, ఈ విధంగా పసుపు గౌరిని పెట్టి కూడా పోలాల అమావాస్యను చేసుకోవచ్చు. అయితే గౌరీదేవికి మన పిల్లలు బాగుండాలని, సంతానం లేని వారైతే సంతానం కలగాలని, సంతానం ఉన్నవారైతే వాళ్ళు బాగా వృద్ధి చెందాలి, జ్ఞానం రావాలని చేసుకునే పూజ. కాబట్టి ఆనవాయితీ లేకపోయినా ఈ విధంగా పసుపు గౌరిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అదే కంద మొక్క దొరకని వాళ్ళైతే కంద దుంప తెచ్చుకోండి. కంద మొక్క పెట్టుకోవడం ఆనవాయితీ లేని వారు కూడా కంద దుంపను పెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఆనవాయితీగా వచ్చిన రాతి గౌరమ్మ ఉంటే పెట్టుకోండి. ఇక్కడ నేను శివుని పార్వతి చిత్రపటం ముందు ఈ అత్తయ్య గారు ఇచ్చిన, అంటే మా అత్తవారింటి నుంచి వచ్చిన ఆ రాతి గౌరమ్మని అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ రాతి గౌరమ్మ సెట్ కూడా ఉంటే పెట్టుకున్నాం. అలాగే మనకి ముఖ్యంగా ఈ పూజలో మనం తయారు చేసుకోవాల్సింది 3 పసుపు కొమ్ములతో ఒక్కొక్క తోరం కూడా అలా తయారు చేసుకోవాలి. అంటే 9 పోగుల దారానికి పసుపు రాసి అలా 3 తోరాలు తయారు చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పసుపు కొమ్ము కట్టుకొని అలా 3 పసుపు కొమ్ములు రెడీ చేసుకోవాలి. అంటే 3 తోరాల రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇక మొదటిగా దీపారాధన చేసి, ఏ పూజ చేసినా ఆ తొలి పూజ గణపతిది కాబట్టి వినాయకునికి అనేది పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టండి. ఇక్కడ పసుపు గౌరి అమ్మవారికి, అలాగే కంద గౌరి అంటే కంద దుంప పెట్టుకున్నాం కనుక అక్కడ కానీ, మీరు కంద మొక్క పెట్టుకొని ఉంటే ఆ కంద మొక్క దగ్గర కానీ అమ్మవారిని కూడా అలంకరించి పెట్టుకున్నాం కదా, మీరు ఇన్నే దీపాలు వెలిగించాలని ఏమీ లేదు. మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని వెలిగించవచ్చు. లేదా మామూలుగా చేసిన దీపారాధన, నిత్య దీపారాధన చేస్తాం కదా, అలా ఆ 2 దీపాలైనా సరిపోతాయి. ఇక అమ్మవారికి ఈ పూజలో ఎర్రటి అక్షింతలను, ఎర్రటి పూలను వాడండి. గౌరీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం కనుక మీరు దీపారాధన చేసేటప్పుడు కూడా మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే ఆ ఎరుపు ఒత్తులతో దీపారాధన వెలిగించుకోండి, లేకపోతే మామూలు ఒత్తులైనా సరిపోతాయి. ఇక అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజలు అయితే చేసుకోవాలండి. ఈ పోలాల అమావాస్య అనేది సంతానం లేనివారు సంతానం కోసం చేసి చూడండి, చాలా తప్పక మంచి ఫలితం అనేది ఉంటుంది. అంటే ఆరోగ్యం కలిగి సంతానం అనేది కలుగుతుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు పుట్టినా ఆరోగ్యంగా పుట్టి బిడ్డ కలగాలని చెప్పి కోరుకొని మొక్కుకొని కూడా అమ్మవారికి ఈ పూజను మొదలు పెడతాను మొక్కుకొని కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల వృద్ధి బాగా జరగాలి, వాళ్ళ చదువులో బాగా పైకి రావాలి, లేదా వివాహ ప్రయత్నాలు, ఉద్యోగాలు ఏదైనా ప్రయత్నాలు ఉంటే అవి బాగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ కూడా ఈ పోలాల అమావాస్యని ఎంత వయసు వచ్చిన పిల్లలు ఉన్నా సరే ఆ తల్లి చేసుకుంటూనే ఉంటుందండి. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేస్తుంటారు, కానీ ఈ తల్లి చేస్తూనే ఉంటుందన్నమాట ఆ పిల్లల కోసం. అంత పవర్ఫుల్ అయిన పిల్లల కోసం మనం చేసుకునే ముఖ్యమైన పండుగలో పోలాల అమావాస్య అంత మంచిది. ఈ పోలాల అమావాస్య వ్రత కథ అనేది నేను సపరేట్గా షేర్ చేస్తాను. ఆ వ్రత కథ వింటే మనకు తెలుస్తుంది ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఈ కథ అక్షింతలు మన పిల్లలకు వేయడం వల్ల కలిగే ఆ ఫలితాలు ఏంటి అనేది ఆ కథ చదువుకుంటే మనకు తెలుస్తుంది. అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు అమ్మవారికి పసుపు గౌరిని కూడా పెట్టుకున్నారు కదండి, ఆ పసుపు గౌరికి పూజ చేసుకోండి. అలాగే కందదుంప
మొక్కను పెట్టుకున్నా, కంద మొక్కను పెట్టుకొని ఉన్నా కూడా ఈ విధంగా పూజ అనేది అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించి చేసుకోండి. పూజలో వాడేటప్పుడు కూడా కుంకుమ పూజ లేదా ఎర్రటి అక్షంతలతో అమ్మవారికి పూజ చేసుకోండి. అన్ని ఉపచారాలతో కూడా పూజ చేసుకోవాలి. మరి ఈ పోలాల అమావాస్య ఏ రోజున వచ్చింది 2024వ సంవత్సరంలో అంటే ఈసారి మనకి సెప్టెంబర్ 2వ తారీఖు పూర్తి అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు పోలాల అమావాస్యను చేసుకోండి. అయితే మనకి 3 అమావాస్య అనేది ఇది యాక్చువల్గా ఉదయం పూట చేసే పూజ కాబట్టి సోమవారం అంతా కూడా అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున చేసుకోండి. ఒకవేళ మీకు 3వ తారీఖు ఉదయం కూడా మనకి తెల్లవారుజానికి సూర్యోదయం సమయానికి మనకి అమావాస్య ఉంది కనుక 2వ తారీఖు ఎవరైనా కుదరని వాళ్ళు 3వ తారీఖు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా 2వ తారీఖే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది కూడా పంతులు గారిని కనుక్కొని నేను చెప్తున్నానండి. ఎందుకనంటే 2వ తారీఖు ఎవరికైనా కుదరని వాళ్ళు 3 కూడా అమావాస్య ఉండటం వల్ల చేసుకోవచ్చు. మనకి 4వ తారీఖు నుంచి ఇక భాద్రపద శుద్ధ పాడ్యమితో భాద్రపద మాసం మొదలైపోయింది. ఆ భాద్రపద మాసంలో వచ్చే పండుగలు ఏంటి, మహాళయ పక్షాలు ఏంటి, అలాగే సంకష్ట చతుర్థి, వినాయక చవితి గురించి ఇవన్నీ నేను వీడియోస్ పెట్టున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి 2 కానీ 3 కానీ చేసుకోండి. అయితే ఈ శ్రావణ అమావాస్యని మనం పోలాల అమావాస్యగా చేసుకుంటాం. అందులో ఈసారి 2వ తారీఖు సోమవతి అమావాస్య కూడా మరింత శక్తివంతమైంది కాబట్టి మీరెవరైనా కూడా పిల్లల కోసం చేసేవాళ్ళు నరదిష్టి పరిహారాలు చేసుకోవాలని కూడా అవన్నీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ పోలాల అమావాస్యకి మనం పెట్టవలసిన నైవేద్యాలు, అబ్బాయి ఉన్నవాళ్ళు ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళైతే కనుక అబ్బాయిలు కలిగి ఉన్నవాళ్ళు పూర్ణం బూరెలు నైవేద్యంగా పెడతారు, అమ్మాయిలు ఉన్నవాళ్ళైతే గారెలు నైవేద్యంగా పెడతారు. ఇద్దరు ఉన్నవాళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నవాళ్ళైతే కనుక ఇటు గారెలు పూర్ణం బూరెలు 9 చొప్పున అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అయితే పిల్లలు లేరండి ఇంతవరకు, పిల్లల కోసం మేము పూజ చేస్తున్నాం అనుకుంటే 2 కూడా నైవేద్యం పెట్టండి. అంటే అమ్మవారు ప్రసాదించే బిడ్డ అటు ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఆరోగ్యంగా పుట్టి సంతానం కలిగితే చాలు అని అనుకుంటాం కాబట్టి అటువంటి వాళ్ళు 2 కూడా నైవేద్యం పెట్టి అమ్మవారికి మొక్కుకోండి, నమస్కారం చేసుకోండి. చక్కగా మనం మంచి బిడ్డ ఆరోగ్యంగా పుట్టి మంచిగా జరిగితే మళ్ళీ ఈ అమావాస్య పూజ నీకు చేసుకుంటానమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని సంతానం లేని వాళ్ళు చేసుకోండి. సంతానం ఉన్న వాళ్ళైతే అబ్బాయిలు అయితే పున్నంబుర్లు, అమ్మాయిలు అయితే గారెలు, ఇద్దరు ఉంటే 2 నైవేద్యం పెట్టాలి. అలాగే 9 రకాల కూరగాయ ముక్కలతో కలగాయ పులుసు అనేది చేస్తూ ఉంటారు, కలగూర పులుసు అని అంటూ ఉంటారు. ఈ 9 రకాల కూర ముక్కలు వేసి పులుసు అనేది నైవేద్యంగా పెట్టి అవి నలుగురికి కూడా పంచి పెడితే ఆ పులుసు చాలా మంచిదని అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఐటమ్స్తో పాటు పులుసుని కూడా నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి చాలా మంచిది. ఇక మనం 3 పసుపు కొమ్ములతో తోరాలు తయారు చేసుకున్నాం కదండి. ఒకటేటి పూజ వచ్చేసరికి పూజ చేసుకున్న వాళ్ళు కట్టుకుంటారు. రెండవది వచ్చేసి అమ్మవారికి తాంబూలం ఇస్తున్నప్పుడు ఆ తాంబూలంలో పెట్టి ఆ పసుపు కొమ్మును కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత తాంబూలాన్ని పక్కన పెట్టి ఆ పసుపు కొమ్మును తీసి కంద మొక్క పెట్టిన వాళ్ళైతే కంద మొక్కకి, కంద దుంపని పెట్టిన వాళ్ళైతే దుంపకి పసుపు కొమ్మును కట్టండి. ఒకవేళ దుంప మొక్క 2 పెట్టుకోలేదండి, మాకు ఆనవాయితీ లేదు, మామూలుగా అమ్మవారి పూజ చేసుకున్నామంటే పసుపు గౌరిని పెట్టుకుంటారు కాబట్టి ఆ పసుపు గౌరికే పసుపు కొమ్మును కట్టండి. 3వ పసుపు కొమ్ము ఏదైతే తోరం ఉందో ఇంట్లో ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళైతే కనుక చిన్న మగపిల్లాడు ఇంట్లో మగపిల్లాడు ఉంటే ఆ మగపిల్లాడు మొలకి కడతారు, అది తప్పనిసరిగా కడతారు. ఒకవేళ మగపిల్లలు లేరండి, ఇద్దరు ఆడపిల్లలు అంటే కనుక చివరి ఆడపిల్ల చేతికి కట్టండి. ఎందుకంటే అవి వంశవృద్ధికి కారణం అవుతుంది మనం చేసుకున్న పూజ కాబట్టి మనము ఈ తోరాలు ఆ విధంగా ఆ పసుపు కొమ్ముల్ని ఆ విధంగా కడతాం అనమాట. అయితే పెళ్లి కాని పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తోరాన్లాగా చేతికి కట్టేయండి. ఆ రోజంతా కొంచెం అలా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ కంద దుంపకి కంద మొక్కని ఎందుకు పెట్టి పూజ చేస్తారంటే ఇవి భూమిలో పెట్టి చుట్టూ కూడా పిలకలు ఉండటం వల్ల చాలా చెట్లు పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ దుంపకు పూజ చేసి మళ్ళీ దుంపను కూడా భూమిలో పెడతారు. మళ్ళీ దీని నుంచి వచ్చే చెట్లు కూడా బాగా పెద్దవవుతూ ఉంటాయి, తర్వాత దుంప కూడా పెద్దదవుతూ ఉంటుంది, తర్వాత తీసి వాడుకుంటూ ఉంటారు ఇంట్లో వంటలకి. అలా ఈ కంద దుంపకు ఉన్న లక్షణం ఏంటంటే చెట్లు చాలా పిలకలు చెట్టు దగ్గర నుంచి దుంప అలా విస్తరించి చెట్లు మొలకలు వస్తూ ఉంటాయి కాబట్టి మన వంశం కూడా మన పిల్లల ద్వారా అంత వృద్ధి చెందుతుంది, అంత బాగుంటారు పిల్లలు, అంత వృద్ధిగా పెరుగుతారు అని ఒక నమ్మకం కాబట్టి ఈ కంద దుంపకు పూజ చేయడం జరుగుతుంది. అయితే ఆ రోజంతా కూడా సోమవారం అంతా కూడా పూజ చేసుకుంటే ఇలానే ఉంచండి, మంగళవారం అంతా కూడా ఉంచండి. మంగళవారం అమ్మవారిని కదిలించము, బుధవారం మీరు ఉద్వాసం చెప్పాల్సి ఉంటుంది సపరేట్గా పెట్టుకొని ఉంటే కనుక. అయితే ఒకవేళ మీకు సోమవారమే అమావాస్య పూజ చేసుకుని మంగళవారం కనుక మీరు ఉంచలేమండి, మాకు అడ్డాలు ఉన్నాయి ఇంట్లో కుదరదు అనుకుంటే కనుక సోమవారం సాయంత్రం పూజ చేసిన తర్వాత కొంచెం 7-7:30 మరొకసారి దీపారాధన సాయం సంధ్య సమయంలో చేస్తారు కదా, 7 ఉద్వాసం చెప్పి సోమవారమే కదిలించేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే మరుసటి రోజు మంగళవారం అయింది కాబట్టి కుదిరింది, మాకు వెసులుబాటు ఉంది, మేము పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మంగళవారం కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ మంగళవారం రోజున కూడా మరొకసారి అమ్మవారికి పూజ చేసుకుని బుధవారం మళ్ళీ పూజ చేసుకుని ఉద్వాసం అనేది చెప్పండి. ఈ శ్రావణ అమావాస్య ఈసారి ఈ 2వ తారీఖు 3వ తారీఖు మిగులు తగులు రావటం వల్ల ఇలా వచ్చింది కదా. ఈ అమావాస్యకి చాలామంది ఈ పొలాల అమావాస్యను చేసుకుంటారు. అయితే కొన్ని జిల్లాల పద్ధతుల ప్రకారం ఈ పూజ అనేది కొంతమందికి ఆనవాయితీ ఉండదు కాబట్టి పసుపు గౌరిని పెట్టి చేసుకోమంటున్నాను. అయితే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ శ్రావణ అమావాస్య కాకుండా మహాలయ అమావాస్యకి చేస్తారు. అంటే రేపు మనకి వినాయక చవితి భాద్రపద మాసం అయిపోయిన తర్వాత భాద్రపద అమావాస్య వస్తుంది కదా, మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి చివరి 15 రోజులు. నేను అది కూడా షేర్ చేస్తున్నాను ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతాయి
అనేది. ఆ మహాలయ పక్షాలు అయిపోయిన తర్వాత వచ్చే అమావాస్య చివరి రోజు, ఆ నెల భాద్రపద మాసం చివరి రోజు అమావాస్య మహాలయ అమావాస్య అంటారు. ఆ అమావాస్యకి చేసుకునే పద్ధతి అనేది కొన్ని ప్రాంతాల వరకు ఉంటుంది ఈ పొలాల అమావాస్యని. కాబట్టి ఎక్కువ మంది ఈ శ్రావణ అమావాస్యకి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ శ్రావణ అమావాస్యకి ఏదైనా కారణాల రీత్యా కుదరకపోతే ఈ పూజను మానుకోకుండా మహాలయ అమావాస్యకైనా చేసుకుంటే అంటే నెక్స్ట్ మంత్ వచ్చే అమావాస్య కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వ్రత కథ అనేది కూడా ఉంటుంది. ఆ కథ చదువుకునేటప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని కథ చదువుకొని అక్షంతలు కొన్ని అమ్మవారి ముందేసి పూజ చేసుకునే వాళ్ళ తల మీద వేసుకోవడం. తప్పనిసరిగా మాత్రం పిల్లల మీద మాత్రం ఈ అక్షంతలు వేయాలన్నమాట, పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక ఆల్రెడీ. ఇదండి పోలాల అమావాస్య వ్రతం అనేది చేసే పద్ధతి. ఏదైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.